రైట్ ఇక డిజిటల్ ఎక్స్క్లూజివ్ లో మనం చూస్తున్నాం రష్యాకు మైండ్ బ్లాక్ అయ్యే దెబ్బ కొట్టింది ఉక్రెయిన్. దాదాపు సంవత్సరంన్నర పాటు ప్లాన్ చేసి రష్యాపై యుద్ధానికి దిగింది. మళ్ళీ రష్యాపై ఇప్పుడు దాడికి పాల్పడింది ఉక్రెయిన్. రష్యాలోని కీలక యుద్ధ సామాగ్రిని, యుద్ధ విమానాలను కూడా ధ్వంసం చేసింది ఉక్రెయిన్. సంవత్సరంన్నర పాటు కూడా రెక్కి నిర్వహించి ప్లాన్ చేసి కరెక్ట్ టైం చూసుకుని ఎగ్జిక్యూటివ్ చేశారు ఉక్రెయిన్ ఏజెన్సీస్కి సంబంధించిన వ్యక్తులని చెప్పుకోవచ్చు. మనందరికీ తెలిసిన విషయమే, ఉక్రెయిన్ అలాగే రష్యాకి మధ్య దాదాపు ఇంతకు ముందు నుంచి గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా యుద్ధం అనేది కొనసాగుతుంది. ఇరు దేశాల మధ్య ఒకరి తర్వాత ఒకరు ప్రతి దాడులు నిర్వహించుకుంటున్నారు. ఇందులో భాగంగా అనేక మంది సామాన్య పౌరులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ యుద్ధం 2 సంవత్సరాల నుంచి జరుగుతుంది. ఇంకా ఎక్కడా కూడా స్టాప్ అవ్వకుండా ఒకరిపైన ఒకరు దాడులు చేసుకుంటూనే ఉన్నారు. ఈ క్రమంలో పుష్ప సినిమా మాదిరిగా అని చెప్పుకోవచ్చు, రష్యాకి వెళ్ళి అక్కడ మకాం వేసి ఉక్రెయిన్ నుంచి రష్యాకే ఏదైతే యుద్ధానికి వినియోగించే సామాగ్రిని స్మగ్లింగ్ చేసింది ఉక్రెయిన్ ఏజెన్సీ సంస్థ. ఎప్పటి నుంచో వాళ్ళు అక్కడ ఉక్రెయిన్లో మకాం వేయడం జరిగింది. సంవత్సరంన్నర పాటు కూడా వాళ్ళల్లో రష్యాకి సంబంధించిన పౌరులానే కలిసిపోతూ వాళ్ళల్లో ఏకమై మమేకమై కూడా మకాం వేసి అసలు చాలా బాగా ప్లాన్ ఎగ్జిక్యూటివ్ చేశారని చెప్పుకోవచ్చు. ఈ తర్వాత ఇక్కడికి నుంచి స్మగ్లింగ్ చేసిన అవేవైతే ఉన్నాయో యుద్ధ సామాగ్రి, వాటితో అక్కడున్న రష్యా యుద్ధ విమానాలపైన, రష్యా ఏదైతే యుద్ధ సామాగ్రి ఎయిర్ బేసులు ఉంటాయో వాటిపైన కూడా ఉక్రెయిన్ ఏజెంట్లు ఈ దాడికి పాల్పడడం కూడా మనం చూస్తున్నాం. ఇప్పటికే మనకు తెలిసిన విషయమే, ఎందుకంటే ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన సైనిక శక్తిని కలిగింది రష్యా. ఇక దానిపైనే ఎంతో ప్లాన్డ్గా ఇప్పుడు మళ్ళీ దాడి చేయడం జరిగింది ఇటు ఉక్రెయిన్ అని కూడా తెలుస్తుంది. యుద్ధం మొదలైన తర్వాత కూడా ఇప్పటి వరకు అటు ఉక్రెయిన్ నుంచి కానీ ఇటు రష్యా నుంచి కానీ బిగ్గెస్ట్ అటాక్ కూడా ఇదే అని మనం చెప్పుకోవచ్చు. రష్యా కలలో కూడా ఊహించిన విధంగా ఎంతో చక్కగా ప్లాన్ చేసి కావాలని కూడా అటు రష్యా పైన దాడికి దిగిందని చెప్పుకోవచ్చు. ఉక్రెయిన్ దెబ్బకి రష్యా ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏడాదిన్నర పాటు ప్లాన్ చేయడం అంటే అది చిన్న విషయం కాదు. ఏడాదిన్నర పాటు రష్యాకు వెళ్ళి అక్కడ మకాం వేసి అక్కడున్న వాళ్ళతో మమేకమైపోయి మరీ ప్లాన్కి దాడికి పాల్పడింది అటు ఉక్రెయిన్ ఏజెన్సీ సంస్థ. హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ను తలపించేలా స్కెచ్ వేశారు. ఎందుకంటే మనం చెప్పుకున్నట్లుగానే సంవత్సరంన్నర పాటు ఎవరికి అనుమానం రాకుండా ఉంది. అది అసలు మెయిన్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక బయట వ్యక్తులు కానీ కొత్త వ్యక్తులు కానీ ఇటు రష్యాలోకి వెళ్ళి అక్కడ ఉండి ఇది చేయాలంటే ఒకవేళ దొరికిపోతే, రష్యా సైనికులకి దొరికిపోతే ఏ విధంగా ఉంటుందో కూడా మనకు తెలిసిన విషయమే. ఖచ్చితంగా వీళ్ళు ప్రాణాలతో బయటకు వచ్చే అవకాశం అనేదే లేదు. అయినా ఎక్కడా కూడా వెనకంచ వేయకుండా అంత పెద్ద దేశమైన రష్యాలోకి వెళ్ళి అక్కడ సంవత్సరంన్నర పాటు ప్లాన్ చేసి ఆ ప్లాన్ని ఖచ్చితంగా అమలయ్యేలాగా చక్కగా చేశారు. ఇక రష్యాలోకి వెళ్ళి రష్యా పైన అటాక్ చేయడంతో రష్యా ఇంటెలిజెన్స్ అందరూ కూడా ఒక్కసారిగా షాక్లో పడిన విధంగా మనం చూస్తున్నాం. రష్యా ఇంటెలిజెన్స్ ఆఫీస్ పక్కనే ఉక్రెయిన్ గూఢచారులు మకాం వేయడం కూడా ఇప్పుడు చెప్పుకోతగ్గ విషయంగా మారింది. ఎందుకంటే ఉక్రెయిన్ ఎంత చిన్న దేశమో రష్యా ఎంత పెద్ద దేశమో మనందరికీ తెలిసిన విషయం. ఈ రెండింటి మధ్య జరుగుతున్న వార్లో రష్యాదే పైచేయి అనుకున్నారు, కానీ కాదు, మేము ఎక్కడ వెనకంచ వేయట్లేదని చెప్పి కూడా వాళ్ళ తడాకా ఏంటో చూపించిందని చెప్పుకోవచ్చు ఉక్రెయిన్. అసలు ఉక్రెయిన్ ఏ విధంగా ప్లాన్ చేసింది, ఏ విధంగా ఎగ్జిక్యూట్ చేసింది, అసలు ఎంతమంది ఈ ఏజెన్సీస్లో ఉన్నారు, ఎప్పుడు ఈ దాడికి పాల్పడింది, అదేవిధంగా రష్యాకి సంబంధించి ఎంతవరకు నష్టం చేకూరింది అనే డీటెయిల్స్ అందించడానికి ఢిల్లీ నుంచి మా ప్రతినిధి శివ అందుబాటులో ఉన్నారు. రైట్ శివ, రష్యా సంబంధించిన పుతిన్ కూడా ఒక వార్నింగ్ ఇవ్వడం చూస్తున్నాం మనం. మీరైతే దెబ్బ కొట్టారు మా దగ్గర నుంచి, దానికి తగ్గ ప్రతీకారం ఏ రేంజ్లో ఉంటుందో కూడా చూసే ఇది ఉంది మీకు అని చెప్పి కూడా అంటాం మనం చూస్తున్నాం. ఏ విధంగా ఉండబోతున్నాయి అనుకోవచ్చు పుతిన్ చర్యలు? ఏదైతే గత 3 సంవత్సరాలుగా ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధ వాతావరణం కొనసాగుతుంది. ఎత్తుకు పై ఎత్తులు ఇద్దరు వేస్తూ ఉన్నారు. ఇద్దరు కూడా ఒకరిపై మరొకరు దాడులు చేసుకుంటున్నారు. కానీ ఇక్కడ వ్యూహాత్మకంగా రష్యాకు ఎక్కడ మేము తీసుకోము అటు కూడా వ్యూహాలు పలుతూ జెలెన్స్కీ రష్యాకు మైండ్ బ్లాక్ అయ్యే విధంగా కూడా ఒక దెబ్బ కొట్టినట్టు ప్రధానంగా అర్థమవుతుంది. ఒక ప్లాన్ ఏడాది పాటు ఒక ప్లాన్ ఎగ్జిక్యూటివ్ చేసినది పక్కాగా రష్యా పైన దాడికి తెగబడింది ఉక్రెయిన్ సైన్యం. ఇక అంటే డ్రోన్స్ ద్వారా ఈ అటాక్ అనేది జరిగినట్టు కూడా తెలుస్తోంది. హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ను కనిపించేలా కూడా జెలెన్స్కీ ఈ స్కెచ్ ను వేసినట్టు తెలుస్తోంది. దాదాపు అంటే 1.5 year నుంచి కూడా ఒక ప్లాన్ ప్రకారం, పథకం ప్రకారం రష్యాను దెబ్బ కొట్టాలనేది కూడా వాళ్ళు ఒక ప్లాన్ చేశారు. దాన్ని ఇంప్లిమెంట్ చేసిన నేపథ్యంలో భారీగా రష్యాకు నష్టం వాటిల్లింది అనేది కూడా అక్కడ అధికారిక గణాంకాలు కానీ ఆర్థికంగా కూడా వారు నష్టపోయిన విధానం కూడా ప్రధానంగా అర్థమవుతున్నట్టు తెలుస్తుంది. అంటే రష్యాలోకి వెళ్లి రష్యా పైనే అటాక్ చేశారనేది ప్రధానంగా తెలుస్తుంది. రష్యా ఇంటెలిజెన్స్ ఆఫీస్ పక్కనే ఉక్రెయిన్ గూఢచారులు
మకాం వేసి రష్యాకు చెందిన కీలక బాంబర్లలో 34% ధ్వంసం చేసినట్లుగా కూడా ఉక్రెయిన్ వెల్లడించింది. ఆపరేషన్ స్పైడర్ వెబ్ తో రష్యాను ఉక్కిరి చేసినట్టు తెలుస్తుంది. మొత్తం మొదట 117 సూసైడ్ డ్రోన్స్ ను రష్యాలోకి స్మగ్లింగ్ చేసిన యుక్రెయిన్ మొత్తం వాటిని రష్యా ఎయిర్ బేస్ లకు తరలించింది. ఉక్రెయిన్ ఏజెంట్లు డ్రోన్లతో ఏకంగా 41 విమానాలను ధ్వంసం చేసినట్టు తెలుస్తుంది. ఈ దాడితో రష్యాకు $1.5 బిలియన్ నష్టం వాటిల్లినట్లుగా కూడా అంచనా వేస్తున్నారు. కానీ ఎంత అయితే నష్టం జరిగిందో దానికి ప్రతిగా దాడి ఉండబోతుంది, ప్రతీకారం ఉండబోతున్నట్టు కూడా రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా చెబుతూ ఉన్నారు. మొత్తం మొదట ఒకసారి చూసుకుంటే రష్యా నట్టింట ఉక్రెయిన్ గూఢచారులు కమాండ్ సెంటర్ లో ఏర్పాటు చేసుకుని 41 బాంబర్ విమానాలను పేల్చేశారనేది కూడా ప్రధానంగా తెలుస్తోంది. కీవ్ నిర్వహించిన ఈ షాకింగ్ ఆపరేషన్ వివరాలు ప్రధానంగా బయటకు వచ్చాయి. దీన్ని సమన్వయం చేసుకోవడానికి ఏకంగా రష్యా ఇంటెలిజెన్స్ సంస్థ FSB కార్యాలయం పక్కనే కోఆర్డినేషన్ సెంటర్ ను ఏర్పాటు చేసుకుంది ఉక్రెయిన్. ఈ విషయాన్ని స్వయంగా ఉక్రెయిన్ అధ్యక్షుడే జెలెన్స్కీ వెల్లడించారు. అంటే సోవియట్ నుంచి విడిపోయాక ప్రధానంగా ఇక్కడ ఈ బుడాపెస్ట్ మెమరాండం కింద తన వద్ద ఉన్న ఉక్రెయిన్ వద్ద ఉన్న కొన్ని 200 అణువారు హెడ్లు, 176 ఖండాంతర క్షిపణులు, డజన్ల కొద్ది స్ట్రాటజిక్ బాంబర్లను 1996 జూన్ 1 నాటికి రష్యా వద్ద నుండి కూడా బదిలీ చేసింది. దీనికి ప్రతిగా మాస్కో ఎప్పుడు కీవ్ పై దాడి చేయకూడదు అన్నది కూడా ఒక ఒప్పందం కూడా గతంలో ఉంది. కానీ దీనికి భిన్నంగా ఇప్పుడు రష్యా దాడి చేసిందనేది కూడా తెలుస్తోంది. ఈ అగ్రిమెంట్ కు 29 ఏళ్లు నిండిన రోజే రష్యా భూభాగం ఉక్రెయిన్ దాడి చేసిందనేది కూడా ప్రధానంగా ఇప్పుడు ఉన్న సమాచారం ప్రకారం తెలుస్తుంది. ఈ దాడిలో మొత్తం రష్యాకు చెందిన వ్యూహాత్మక బాంబర్లలో 34% ధ్వంసమైనట్టుగా కీవ్ చెబుతుంది. ఈ దాడిని రష్యా పెరల్ హార్బర్ ఘటనగా కూడా ప్రపంచ దేశాలు, పశ్చిమ దేశాలు పత్రికలు అభివర్ణిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక మొత్తంగా చూసుకుంటే ఏదైతే ఆపరేషన్ స్పైడర్ వెబ్ కోసం ఉక్రెయిన్ 117 ఫస్ట్ పర్సన్స్ వ్యూ ఆత్మహత్య డ్రోన్లను తొలుత రష్యాలోకి స్మగ్లింగ్ చేశారు. దానికి సంబంధించిన రష్యాకు సంబంధించిన ఏదైతే ఇంటెలిజెన్స్ విభాగానికి సంబంధించిన కార్యాలయం ఏదైతుందో దాని పక్కనే వీటిని ఏర్పాటు చేసుకుని అక్కడున్న లోకల్ డ్రైవర్లతో కోఆర్డినేట్ చేసుకుని ఆ లోకల్ డ్రైవర్ల ద్వారా వాటిని కూడా ఒక లారీలో చెక్క క్యాబిన్ లో డోర్లను రిమోట్ సాయంతో అక్కడ దానిలో భద్రపరిచి తర్వాత అక్కడికి వెళ్తే స్పాట్కి వెళ్ళిన తర్వాత ఆ రిమోట్ సహాయంతో ఓపెన్ చేసి అక్కడ వాటిని ప్రణాళిక ప్రకారం వినియోగించారు. దాని ద్వారా మొత్తం అక్కడ ఏదైతే ఆత్మహత్యలు ఒక్కొక్కటిగా గాల్లోకి ఎగిరి రష్యా వ్యూహాత్మక న్యూక్లియర్ బాంబర్లపై విరుచుకుపడినట్టు తెలుస్తుంది. ఇందుకోసం రష్యా భూభాగంలోని 3 టైమ్ జోన్లలో ఉక్రెయిన్ గూఢచారులు పనిచేశారు. ఈ ఆపరేషన్ కు సహకరించిన వారిని ముందే ఎవరైతే అక్కడ ఆపరేషన్ సహకరించారో లోకల్ ఉన్న డ్రైవర్లు ఎవరితో వారందరినీ కూడా సురక్షితంగా వేరే ప్రాంతానికి తరలించామనేది కూడా ఇటు ఉక్రెయిన్ అధ్యక్షులు కూడా చెప్తున్నారు. అక్కడ ఉన్న భద్రతా బలగాలు కూడా చెప్తున్నాయి. ఈ ఆపరేషన్ లో Tu-95, Tu-23 M3 బాంబర్లు అలాగే కీలకమైన A-50 ఎయిర్ క్రాఫ్ట్ లు కూడా రష్యాకు సంబంధించిన మొత్తం ధ్వంసమైనట్లుగా కూడా తెలుస్తుంది. వీటిని చాలా ఏళ్ల క్రితమే రష్యా అనేది తయారీని నిలిపివేసింది. దీంతో ఈ ధ్వంసమైన విమానాలను మళ్ళీ వారు తయారు చేసుకోవడానికి మాత్రం చాలా అసాధ్యమైన పని అంటూ కూడా ఇటు ఉక్రెయిన్ కు సంబంధించిన భద్రతా బలగాలు చెప్తున్నాయి. ఇక పశ్చిమ దేశాల అంచనాల ప్రకారం మాస్కో వద్ద మొత్తం 120 వరకు Tu-95, Tu-22 ఎంలు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక ఉక్రెయిన్ పై బాంబింగ్ లో ఇదే కీలక పాత్ర పోషిస్తున్నట్టు తెలుస్తుంది. ఏదైతే రష్యా ఉక్రెయిన్ పై దాడి చేసే సందర్భంలో ఇప్పుడు ఏదైతే ఉక్రెయిన్ ధ్వంసం చేసిన ఇవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఉక్రెయిన్ పై దాడిలో కీలక పాత్ర వహించాయి. కానీ ఇప్పుడు గతంలో వీటిని కూడా తయారు చేసిన మ్యానుఫాక్చరింగ్ గతంలో జరిగింది. కానీ వీటి మళ్ళీ కొత్తగా మ్యానుఫాక్చరింగ్ చేయాలంటే సాధ్యం కాని పని అంటూ కూడా ఉక్రెయిన్ చెప్తోంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఆర్థికంగా కూడా దాదాపు $1.5 బిలియన్ వరకు నష్టం వాటిల్లింది. దాదాపు 40 పైన కూడా విమానాలు బాంబర్లు ఏవైతున్నాయో ఆ బాంబర్ల విమానాలను వారన్నీ కూడా ధ్వంసం చేశామనేది కూడా ఉక్రెయిన్ చెబుతూ ఉంది. కానీ దీనికి సంబంధించి ప్రతీకార దాడి మాత్రం చాలా తీవ్ర స్థాయిలో ఉంటున్నట్టు కూడా చెప్తూ ఉన్నారు రష్యాకు సంబంధించిన భద్రతా బలగాలు. మరోవైపు ఏదైతే అమెరికా నుంచి కొన్ని ఆయుధాలను ఉక్రెయిన్ లో ఉన్నాయనేది కూడా తెలుస్తుంది. ఇక 185 మైళ్ళ రేంజ్ లో దాడి చేసే ATACMS స్క్రాప్ షాడో క్షిపణుల నుంచి ఈ బాంబర్లను కాపాడుకునేందుకు ఉక్రెయిన్ సరిహద్దు నుంచి 1000 మైళ్ళ దూరంలో కూడా రష్యా వీటిని భద్రపరిచింది. కానీ ఉక్రెయిన్ స్పెషల్ సర్వీస్ దళాలు ఆ దేశంలోకి చొచ్చుకుని వెళ్లి FPV డ్రోన్లతో 41 విమానాలను ధ్వంసం చేశాయి. ఈ దాడిలో మాస్కోకు కనీసం $1.5 బిలియన్ నష్టం వాటిల్లి ఉంటుందనేది కూడా ప్రధానంగా అందరూ అంచనా వేస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే రష్యాకు మేమేమి తీసుకోము, రష్యాకు తీటుగా మేము ఎదుర్కొంటామంటూ కూడా జెలెన్స్కీ ఈ దాడి ద్వారా తెలియజెప్పారనేది కూడా ప్రధానంగా విశ్లేషకులు చెప్తున్నారు. కానీ రష్యాను తట్టుకుని ఉక్రెయిన్ నిలవడం అనేది కష్టం అనేది కూడా మరికొంతమంది చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో మా దాడి అనేది ప్రతీకారం అనేది చాలా తీవ్రంగా ఉంటుంది. దీనికి
దెబ్బతింటుంది అనేది కూడా రష్యా అధ్యక్షుడు ఒక ప్రకటన విడుదల చేశారు. రత్నం. రైట్ శివ, థ్యాంక్ యూ. ఇక మనం చూస్తే ఉక్రెయిన్కి సంబంధించి ఎంతో ఇదిగా ప్లాన్ని సంవత్సరంన్నర పాటు ప్లాన్ చేసి వాళ్ళపైన రష్యా పైనే దాడి చేయడం అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే దాడి జరిగిందో దానిలో 34% ఉక్రెయిన్ అక్కడ రష్యాకి చెందిన కీలక బాంబర్లను కూడా ధ్వంసం చేసినట్లు తెలుస్తుంది. చిన్న విషయం కాదు, ఎందుకంటే ఎంతో చిన్న దేశమైన ఉక్రెయిన్ రష్యా పైన ఈ విధంగా దాడి చేయడం అనేది అటు రష్యాకు కూడా ఒక మైండ్ బ్లాక్ అయ్యే షాక్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఆపరేషన్ స్పైడర్ వెబ్తో రష్యా ఇప్పుడు ఈ విధంగా ఉక్కిరిబిక్కిరి అవుతుంది. మొదట 117 సూసైడల్ డ్రోన్స్ని ఏదైతే రష్యాలోకి స్మగ్లింగ్ చేసింది ఉక్రెయిన్, వాటిని అక్కడ స్మగ్లింగ్ చేసిన ప్రాంతం నుంచి మళ్ళీ రష్యా ఎయిర్ బేస్లకు తరలించింది. అక్కడి నుంచి ఉక్రెయిన్ ఏజెంట్లు ఎవరైతే సంవత్సరంన్నర పాటు రష్యాలో ఉండి మకాం వేసి అక్కడ ఇదంతా కూడా ఎగ్జిక్యూట్ చేయాలని చూస్తున్నారో ప్లాన్, ఆ ఏజెంట్లు ఏదైతే రష్యాలోని 41 ఆ యుద్ధ విమానాలని ధ్వంసం చేయడానికి కూడా పాలు పంచుకున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మకాం వేసిన సమయంలో కానీ లేదంటే ఉక్రెయిన్ నుంచి ఏదైతే ఈ రష్యాలోని ఇంటెలిజెన్స్ ఆఫీస్ పక్కనే వీళ్ళు మకాం వేయడం జరిగింది. అక్కడ ఆ ప్రదేశం నుంచి స్మగ్లింగ్ చేశారు ఉక్రెయిన్ నుంచి కొన్ని యుద్ధ సామాగ్రిని. ఆ స్మగ్లింగ్ చేస్తున్న సమయంలో కానీ మకాం వేసిన సమయంలో కానీ లేదంటే వీటిని అటు రష్యా ఎయిర్ బేస్లకి తరలిస్తున్న సమయంలో కానీ ఎక్కడైనా కానీ ఎవరికైనా తెలిసి ఉంటే కనుక ఖచ్చితంగా వీళ్ళు ప్రాణాలతో బయటకు వచ్చే అవకాశం ఉండేదే కాదు. ప్లాన్ ఏ విధంగా ఎగ్జిక్యూట్ చేశారో కూడా మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే పుష్ప సినిమాలో మనం చూసిన విధంగానే ఒక చెక్క బాక్సుల్లో అటు ఉక్రెయిన్ నుంచి తీసుకొచ్చిన యుద్ధ సామాగ్రిని రష్యా ఎయిర్ బేస్లకి తరలించడం జరిగింది. ఎక్కడా కూడా అనుమానం రాకుండా, ఎవరికి తెలియకుండా ఈ విషయం ఏదైతే వీళ్ళు ప్లాన్ చేశారో ఆ విషయం బయటికి పొక్కకుండా ఎంతో జాగ్రత్త పడింది ఉక్రెయిన్. ఇక వాళ్ళు అనుకున్న ప్లాన్ని సంవత్సరంన్నర పాటు ప్లాన్ చేసిన ఏదైతే వీళ్ళు అనుకుంటున్నారో ఆ ప్లాన్ని చక్కగా అమలు చేశారని చెప్పుకోవచ్చు. దీని తర్వాత అటు రష్యాలో ఉన్న ప్రముఖమైన ఎయిర్ బేసులు, రష్యాలో ఉన్న యుద్ధ విమానాలన్నీ కూడా ధ్వంసమయ్యాయి. ఇక దీంతో రష్యా ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఇక వెంటనే పుతిన్ దీనికి సంబంధించి కూడా మాట్లాడడం జరిగింది. చిన్న దేశమైన ఉక్రెయిన్ చాలా పెద్ద దెబ్బ కొట్టిందని, ఖచ్చితంగా దీనికి ప్రతీకారం కూడా అదే రేంజ్లో ఉంటుందని చెప్పి కూడా అటు రష్యా అధ్యక్షుడు పుతిన్ అని వార్నింగ్ ఇవ్వడం కూడా మనం చూస్తున్నాం. సో ఈ వార్నింగ్తో ప్రపంచంలో పటంలో అటు ఉక్రెయిన్ ఉండే అవకాశం ఉండదా అనే డౌట్ కూడా వస్తుంది. ఎందుకంటే రష్యా ఎంత పెద్ద దేశమో, ఎంత శక్తివంతమైన సైనిక సామర్థ్యాన్ని కలిగి ఉందో మనందరికీ తెలిసిన విషయమే. ఇందులో భాగంగా మరి అటు అణుబాంబులను కూడా ఒకవేళ రష్యా ఉపయోగించే అవకాశం లేకపోలేదు. ఒకవేళ అణుబాంబులు అనేదే ఉపయోగిస్తే రష్యా చేస్తున్న ఆ దాడిలో మరి ఉక్రెయిన్ ఉంటుందా, ఉక్రెయిన్కి సంబంధించి ఎటువంటి ఇది ఉంటుంది, ప్రపంచ పటంలో ఉక్రెయిన్ ఉంటుందా లేదా అనేది కూడా ఇప్పుడు డౌట్గా మారింది. పుతిన్ వార్నింగ్ చూసిన తర్వాత మరి ఈ యుద్ధం ఎటువైపు దారితీస్తుంది, దీని తర్వాత అటు పుతిన్ నుంచి వస్తున్నా కానీ లేదంటే రష్యా నుంచి వస్తున్న దాన్ని ఉక్రెయిన్ ఏ విధంగా తట్టుకుంటుంది అనేది కూడా మనకు తెలియాల్సింది. యుద్ధం ఇదే విధంగా కొనసాగితే ఇంకా ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, ఎంతమంది పౌరులు ప్రాణాలు కోల్పోల్సి వస్తుందో అని చెప్పి కూడా ప్రపంచం అంతా కూడా ఆందోళన చెందుతున్న అంశమనే మనం చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ చిన్న దేశమైన ఉక్రెయిన్ అంత పెద్ద దేశమైన రష్యా పైన సంవత్సరంన్నర పాటు ప్లాన్ చేసి ఉక్రెయిన్ ఏజెన్సీకి సంబంధించిన ఏజెంట్లు ఏ విధంగా అయితే దాడికి పాల్పడ్డారో కూడా మనం చూసాం. మరి చూడాలి ఎటువంటి చర్యలు ఉంటాయో పుతిన్ నుంచి, దాన్ని ఉక్రెయిన్ ఎంత ధీటుగా ఎదుర్కొంటుందో కూడా మనకి తెలియాల్సిందే.